ఇరాన్ కు ట్రంప్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ వెన్నెముక అంతర్జాతీయ జల రవాణాకు ఆయువు పట్టైన హార్ముజ్ జలసంధిని తెరవకుంటే టెహ్రాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. తమ మాట వినకుంటే ఖర్గ్ ద్వీపాన్ని పేల్చేస్తామని ట్రంప్ ఇరాన్ కు స్పష్టం చేశారు. మొండిగా వ్యవహరిస్తున్న ఇరాన్ కు బుద్ధి చెప్పేందుకు అవసరమైతే చమురు బావులను కూడా పేల్చేస్తామని ట్రూత్ వేదికగా ట్రంప్ ప్రత్యర్థికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హార్ముజ్ జలసంధి విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నారు. అదే సమయంలో అగ్రరాజ్య హెచ్చరికలను ఇరాన్ కూడా లెక్క చేయడం లేదు. ప్రపంచ దేశాలకు చమురు, గ్యాస్ సరఫరాలో కీలకమైన ఈ జలసంధిని తెరిచి ఉంచాలని ట్రంప్ డెడ్లైన్ విధించినా శత్రు దేశాల నౌకలను అనుమతించమని ఇరాన్ స్పష్టం చేసింది. ఆ దేశం తీరుతో విసుగొచ్చిన ట్రంప్ మరోసారి బెదిరింపులకు దిగారు. ఇరాన్ అమెరికా మధ్య ఒప్పందం కుదరకుంటే, హార్ముజ్ ను తెరవకుంటే ఇరాన్ వ్యూహాత్మక స్థావరమైన ఖర్గ్ ద్వీపాన్ని, ఇరాన్ విద్యుత్ కేంద్రాలను పూర్తిగా పేల్చివేస్తామని ట్రంప్ ఇరాన్ ను హెచ్చరించారు. వీలైనంత త్వరగా ఇరాన్లో సైనిక చర్యలను ముగించాలనే విషయంపై అమెరికా తీవ్రంగా చర్చిస్తోంది. ఇప్పటికే చాలా పురోగతి సాధించామని చెబుతున్నారు. అయితే ఏదైనా కారణం వల్ల ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదరకుంటే హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవకంటే ఖర్గ్ ద్వీపాన్ని ఖతం చేస్తామని హెచ్చరించారు. అదే సమయంలో ఇరాన్లోని అన్ని విద్యుత్ కేంద్రాలు, చమురు బావులను కూడా